హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో చూడబోతున్నాము. డ్రై ఫ్రూట్స్తో ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూడబోతున్నామండి. 1 కప్పు పిస్తాలు తీసుకున్నాను, 1 కప్పు కాజు తీసుకున్నాను, 1 కప్పు బాదం తీసుకున్నాను, 1 కప్పు కలింగరకాయ విత్తనాలు తీసుకున్నానండి, 1 కప్పు వాల్నట్ తీసుకున్నాను, 1 కప్పు గుమ్మడికాయ విత్తనాలు తీసుకున్నానండి, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, 1 కప్పు పూల్ మఖానా తీసుకున్నాను. ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది పెద్దలైతే 2 స్పూన్స్, చిన్నపిల్లలైతే 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. ఉత్తిగానే తినేయచ్చు. వాటిని ఇలా సపరేట్గా ఒక్కొక్క దాన్ని వేయించుకోవాలండి, కాస్త వేడయ్యేలాగా. ఇలా వేయించుకోవాలి ఒక బాండీలో. ఇలా 2 స్పూన్స్ తిన్నామంటే రోజు ప్రోటీన్ పౌడర్ బాడీకి చాలా మంచిదండి. తర్వాత గుమ్మడికాయ విత్తనాలు వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇందులో కావాలంటే కొంచెం జాగరీ వేసుకొని నెయ్యి జాగరీ 2 కలుపుకొని లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు లడ్డూలు. లడ్డు అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది, చిన్నపిల్లలైనా పెద్దలైనా. తర్వాత కలింగరకాయ విత్తనాలు వేయించుకుంటున్నానండి. తర్వాత కాజు వేయించుకుంటున్నాను. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకుంటున్నానండి. కొంచెం వేడయ్యేంత వరకు వేయించుకోవాలి. పూల్ మఖానా లాస్ట్లో. ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ని మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బాగా స్మూత్గా కావాలంటే జల్లించుకోవచ్చు, లేదు కొంచెం బరకగానే కావాలంటే అలాగనే మిక్సీ జార్లో నుంచి డైరెక్ట్గా ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలాగ ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఆ పౌడర్ని వేసుకొని నెయ్యి కలుపుకుంటున్నాను. ఇలా బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి నేను. మన షుగర్కి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవాలి. ఇందులోకి నేను గ్రేప్స్ వేసుకున్నానండి, డ్రై గ్రేప్స్. ఇలా ముద్దలు కట్టుకున్నాను. రోజుకొకటి తిన్నామంటే చాలా బాగుంటుందండి హెల్త్కు. తర్వాత పూల్ మఖానా ఎలా ఫ్రై చేయాలో చూపించబోతున్నాను. ఒక బాండీలో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అందులోకి ఇలా పూల్ మఖానా వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి, పాప్కార్న్ మాదిరి. ఇలా ఫ్రై చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కావాలంటే కొంచెం చిల్లీ పౌడరు, పెప్పర్ వేసుకొని తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.